హలో ఎవ్రీవన్. నేను నిన్న పెట్టాను కదండి ఫ్రిల్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను. కోట్ అయితే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదండి. లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానని చెప్పాను కదా. నెక్స్ట్ వీడియో అయితే ఇదేనండి. కోట్ చాలా ఈజీగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేను ఇక్కడ క్లాత్ని నా సైడ్ ఫోల్డ్ చేసి ఉంది, ఇటు సైడ్ వచ్చేసి 4 ఓపెన్స్ ఉన్నాయండి. అండ్ నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నాను. కిందికి కూడా 5.5 ఇంచెస్ తీసుకొని ఇలా మార్క్ అయితే పెట్టుకున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కర్వ్ అయితే తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ గ్యాప్తో అయితే నేను కర్వ్ తీసానండి. అండ్ ఇక్కడ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అయితే పెట్టాను. 36 బ్లౌజ్ కాబట్టి దాన్ని 4/4 చేస్తే 9 అవుతుంది. అండ్ ఇక్కడ నేను నెక్ ఎంత తీసుకుంటున్నానంటే 2.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. నెక్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే పైకి ఉండాలండి. ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ 3 ఇంచెస్ అయితే నాకు సరిపోతుందని చెప్పేసి 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. అండ్ ఇప్పుడైతే ఓన్లీ షోల్డర్ వరకు అయితే మనం కట్ చేద్దాము. నెక్ అయితే ఇప్పుడే కట్ చేయకూడదండి. ఎందుకంటే 2 పార్ట్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ అందులోనే ఉన్నాయి కదా. ఇప్పుడైతే మనం సెపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అయితే కట్ చేసేసుకుందాము. ఈ నెక్ ఫ్రంట్ లేదా బ్యాక్ రెండింటికి వేసుకోవచ్చు. అందుకే నేను ఫ్రంటా బ్యాక్ అని చెప్పట్లేదండి. అండ్ ఇప్పుడైతే మనకు ఒక నెక్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇంకొక నెక్ అయితే మనం కట్ చేసుకుందామండి. హైట్ వచ్చేసి ఇక్కడ నేను 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను పెట్టే డిజైన్కి అయితే నాకు 12 ఇంచెస్ నెక్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అండ్ ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. హైట్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకుని ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసేసానండి. అండ్ ఇప్పుడు నేను షేప్ చేస్తున్నాను చూడండి. ఇలా అయితే డ్రా చేసేసుకోవాలి. షేప్ మనం వేసుకున్న తర్వాత చాలా బాగా కనబడుతుందండి. ఫ్రాక్ పైనకి కోట్ వేసుకుంటే ఈ షేప్ అనేది చాలా బాగా కనబడుతుంది. ఇలా అయితే నేను డ్రా చేశాను కదా. ఇప్పుడైతే కట్ చేసేసుకుందామండి. అండ్ ఇక్కడ నేను తీసుకున్న నెక్ లెంత్ వచ్చేసి 2.5 తీసుకున్నాను కదండి. దానికన్నా ఒక 2 ఇంచెస్ అయితే ఎక్కువ పెట్టాను అంతే. ఇక్కడ మిడిల్లో వచ్చేసి 2 ఇంచెస్ మాత్రమే ఎక్కువ పెట్టానండి. పైనకు వచ్చేసరికి 2.5 ఇంచెసే ఉండాలి, లేదంటే మన షోల్డర్స్ అనేవి పడిపోతాయి. అండ్ ఇక్కడ నేను కట్ చేసేసుకున్నాను కదా. ఇక్కడ మిడిల్లో అయితే మనము సెపరేట్ చేసుకోవాలండి. క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. నేను అక్కడ 2 బటన్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అండ్ బౌ కూడా పెడదాం అనుకుంటున్నానండి. బాగా కనబడుతుంది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా. నేను ఇలా అయితే కట్ చేసేసాను. మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేద్దామండి. ఇక్కడ మెయిన్ క్లాత్ అయితే 2 ఫోల్డింగ్స్ పైన ఉంది కదా. దానిపైనే లైనింగ్ క్లాత్ అయితే వేసేసి నేను చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ పైన ఉంది. ఇటు సైడ్ వచ్చేసి నా సైడ్ వచ్చేసి ఫోల్డ్ చేసి ఉందండి. అండ్ ఇక్కడ నేను హ్యాండ్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నానండి. అండ్ ఓపెన్స్ ఉన్న కార్నర్ సైడ్ అయితే 2.5 ఇంచెస్ కిందికి దించుకున్నాను. అండ్ ఇలా ఈ హ్యాండ్ షేప్ ఉంటుంది కదండి, దానినైతే ఇలా నేను మార్క్ చేస్తున్నానండి. ఇలాంటి క్లాత్ పైన షేప్ అనేది కరెక్ట్గా రాదు. అండ్ క్లాత్ ఏంటంటే పైనకి మనకు షైనింగ్ అనేది పైకి వరకు ఇట్లా వచ్చాయండి. దానిపైన మార్క్ అనేది సరిగ్గా రావట్లేదు. అండ్ ఇక్కడ నేను కిందికి లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా మనము హ్యాండ్ అయితే కట్ చేసేసుకుందామండి. అండ్ ఇక్కడ మిడిల్లో అయితే కట్స్ పెట్టేస్తున్నాను తెలియడం కోసం అని చెప్పి, మిడిల్ తెలియడం కోసం అని చెప్పేసి. నేను లైనింగ్ అయితే ఇప్పుడు కట్ చేయలేదండి. నాకైతే మ్యాచింగ్ కలర్ దొరకలేదు. నేను స్టిచ్ చేసేటప్పుడు అయితే లైనింగ్ కట్ చేస్తాను. లైనింగ్ అయితే మనం మామూలుగా కట్ చేసుకోవడమే. నేను వీడియోలో చూపిస్తానండి స్టిచ్చింగ్ అప్పుడు. అండ్ ఇక్కడ మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదండి, దాని చుట్టూ కూడా నెక్ చుట్టూ అండ్ మనం కిందికి కూడా ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. కుట్టు వేసుకొని ఉల్టా అయితే తీసేసుకోవాలన్నమాట. దానికోసం ఇలా ఇప్పుడు మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము. అండ్ ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదండి, నేనైతే స్టిచ్ అనేది వేసేసాను. అండ్ ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కూడా నేను కట్ చేసేస్తున్నానండి. నెక్ చుట్టూ కట్ చేసి అండ్ ఇక్కడ మిడిల్లో కూడా నేను కట్ చేశాను కదా, ముందుగా లైనింగ్ అయితే కట్ చేశాను కదా, ఆ పార్ట్ కూడా నేను సెపరేట్ చేస్తున్నానండి. అండ్ ఇప్పుడైతే మనకు 2 కూడా సెపరేట్ అయిపోయి ఇప్పుడు వీటిని అయితే ఉల్టా తీసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకుందామండి. ఒకసారి అయితే మీరు వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది.
ఇలా అయితే రివర్స్లో తీసేయాలండి. తీసాక దీనిపైనుండి అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే స్టిచ్ చేసేసాను. ఇక్కడైతే నాకు రెడీ అయిపోయిందండి. అండ్ నేను బౌ అనేది పెడతాను. ఇప్పుడైతే ఇక్కడ మాకు రెడీ అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేసి ఇంకొక పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని అయితే ఇలా నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకుందామండి. ఇక్కడ మెయిన్ క్లాత్ అయితే కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. అండ్ కింది సైడ్ కూడా ఒక స్టిచ్ వేసేసి ఉల్టా తీసేసి మళ్ళీ దానిపై నుండి స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ నెక్ అండ్ కిందికి కూడా ఇలా రెడీ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ షోల్డర్స్ ఉన్నాయి కదా, అక్కడైతే ఒక స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇంకా మనం కట్ చేసుకోవడమే అండి. ఇక్కడ మనకి 2 పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. లైనింగ్ క్లాత్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ నేను ఏది కట్ చేయలేదండి. హ్యాండ్ షేప్ ఎలా ఉందో హ్యాండ్ షేప్ పైనుండే ఇలా లైనింగ్ క్లాత్ కిందికి పెట్టేసి స్టిచ్ అనేది చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను స్టిచ్ అనేది చేసేసానండి. కింది సైడ్ వచ్చేసి ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాను. అండ్ పై సైడ్ వచ్చేసి నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసానండి. ఇక్కడ మనకైతే ఒక హ్యాండ్ రెడీ అయిపోయిందండి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవడమే. నేను ఇక్కడ స్టిచ్ చేసేసాను. 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడైతే మనం ఇంకా హ్యాండ్ అనేది జాయింట్ చేసుకుందామండి. షోల్డర్కి మిడిల్లో హ్యాండ్ మిడిల్ ఉంటుంది కదండి, రెండు కూడా మిడిల్లో పెట్టేసి ఫస్ట్ కింది సైడ్ అనేది కుట్టుకోవాలండి. హ్యాండ్ ఎప్పుడైనా మిడిల్ నుండి స్టార్ట్ చేయాలి, మనకి కరెక్ట్గా వస్తుంది షేప్ అయితే. అండ్ నేను కింది సైడ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్లో తీసేసి ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అండ్ 2 స్టిచెస్ అనేవి వేసుకోవాలండి. ఇప్పుడు ఒకటి వేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. అండ్ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడైతే హ్యాండ్ ఇలా చేసుకోవాలన్నమాట. అండ్ సేమ్ ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్ కూడా మనం స్టిచ్ చేసుకోవడమే అండి. హ్యాండ్స్ స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ మనం సైడ్స్కి అయితే మెజర్మెంట్ చూసుకొని స్టిచెస్ అనేవి వేసేసుకుందాము. మనకి ఇక్కడ కోట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ కోట్ మనము చాలా డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు అండి. లాంగ్ ఫ్రాక్స్ పైకి మనకి ఈ కలర్కి సెట్ అయ్యే డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటిపైకి అయితే వేసుకోవచ్చు అండి. అండ్ ఈ కోట్ ఎలా ఉందండి నాకైతే కామెంట్లో చెప్పండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనం వేసుకోవచ్చు. కోట్ ఇంకా బాగా కనబడడం కోసం బౌ కూడా స్టిచ్ చేశానండి. అండ్ ఈ కోట్ ఎలా ఉందండి, డిజైన్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.